సకలాశీర్వాదములకు కారకుడైన కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువును దర్శించుకున్నట్టుకు, ఆయన ఆశీర్వాదములు తీసుకున్నట్టుకు, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వదింపబడిన కుటుంబములుగా మన కుటుంబములు ఉండుట కొరకై ప్రభు సన్నిధిలో ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి మన ఎడల అనేది మనము ఉదయం విచారణ చేసినట్టయితే, యేసు ప్రభు దగ్గర, ఆయన పరిశుద్ధ గ్రంథము దగ్గర, వాక్యము దగ్గర మనం విచారణ చేసినట్టయితే, ఆయన మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా మనల్ని పోషిస్తాడో అది మనకు బయలుపడుతుంది. ఇప్పుడు ఒక కుటుంబాన్ని ప్రభు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ కుటుంబానికి అత్యంత సమీపముగా మరణం ఉంది. అత్యంత సమీపముగా ఉంది మరణం, అత్యంత సమీపముగా. ఇంకా వారికి సమయము లేదు అనే యొక్క పద్ధతిలో, ఇంకా సమయము లేదు, మరణించక తప్పదు, అట్లుంది పరిస్థితి. అయితే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. దేవుని ప్రణాళిక ఏంటంటే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఆ కుటుంబములో వారి యొక్క తీర్మానం ఏంటంటే చనిపోవాలి. మేము చనిపోతాము అనేది వాళ్ళ తీర్మానం. వాళ్ళను రక్షించాలా అనేది ప్రభు యొక్క ప్రణాళిక. ఈ రెండింటి మధ్యలో భలే గమ్మత్తుగా ఉంటుంది ఆ కుటుంబము. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎట్లా అంటే, వినేవారికైనా, ఆలోచన చేసేవారికైనా ఆ కుటుంబం గురించి తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. ప్రభు ఆ కుటుంబం యొక్క ప్రణాళికను ముందుగానే సిద్ధపరిచి పెట్టినాడు. చూడండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో మనం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం అంటే వాక్యం చదివేవారికి, వాక్యం వినేవారికి, వాక్య భాగములు పరిచయమైన వారికి మొదటి రాజులు 17వ అధ్యాయం అంటేనే మనకు అర్థమైపోతుంది ఆ కుటుంబం ఏది కదా. ఇక్కడ సారెపతు విధవరాలు. కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత ఏలియా ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏలియాతో మాట చెప్తున్నాడు. చూడండి, 8వ వచనం. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చూడండి, దేవుని ప్రణాళిక. నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుని ప్రణాళిక ఇది, దేవుని యొక్క చిత్తం. ఆ విధవరాలని ఆశీర్వదించాలనేది దేవుని యొక్క చిత్తం. అయితే దేవుని చిత్తము ఆ విధవరాలకు తెలియదు. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, కట్టెలు ఏరుకొనుటకు వచ్చింది. ఆయన ఏలియా గారు ఏమన్నాడంటే, అమ్మా కొంచెం నీళ్ళు తెచ్చిస్తావా అన్నాడు. ఓకే, తెచ్చిస్తాను నేను. సరే అమ్మా, నీళ్ళతో పాటు ఒక చిన్న అప్పం చేసుకొని రా అమ్మా, నేను తింటాను. అయ్యా, మా పిండి తొట్టులో కొంచెము పిండి, కొంచెం నూనె, పట్టెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది.
మేము చూడండి, మేము చావక మునుపు, మేము చావక మునుపు ఆ రొట్టె చేసుకొని తిని ఇంకా ఏమైపోవాలంటే చనిపోవాలంటే, ఇంకా మరి రొట్టె చేసుకొని తినడానికి ఇంకా మా ఇంట్లో ఏమీ లేదు. ఈ రొట్టె మాకు లాస్ట్. ఇంకా మేము నెక్స్ట్ ఏమైపోతామంటే చనిపోతాము. ఎంత మరణము ఎంత సమీపంగా ఉందంటే, రొట్టెను లాస్ట్ ఇంకా అయిపోయింది. ఆ రొట్టె తిని చనిపోవాలి. ఇంకా మరి చేసుకొని తినేదానికి రొట్టె లేదు, పంటలు లేవు, వర్షాలు లేవు. ఎంత విచారకరమైన సంగతి అంటే, ఎంత బాధాకరమైన సంగతి అంటే, మరణము ఆ ఇంటి వాకిట పొంచి ఉంది. ఆమె బిడ్డను తీసుకొని వెళ్ళడానికి మరణము ఆమె వాకిట పొంచి పిలుస్తా. చూడండి, అప్పుడైతే ఆ మాట దైవజనునితో చెప్పిందో, ఆయన అంటున్నాడు, అమ్మా మొదట అప్పం చేసుకొని నా దగ్గరికి తీసుకొని రా, నా దగ్గరికి తీసుకొని వచ్చి నాకి, ఆ తర్వాత నువ్వు నీ బిడ్డ చేసుకొని తినండి. ఆ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పి. చూడండి, ఆమె ఏం చేసిందంటే మొట్టమొదటి అప్పము ఆ ఏలియా గారికి తెచ్చిచ్చింది. ఏలియా గారికి ఎప్పుడైతే మొట్టమొదటి అప్పం ఇచ్చిందో, ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. తన ఇంటి వారందరూ చూడండి, ఆమె ఇంటి వారందరూ అప్పటి వరకు ఇంటివారు లేరు. వాళ్ళిద్దరే ఉన్నారు. ఎప్పుడైతే ఈ తొట్టిలో పిండి, బొడ్డులో నూనె దేవుడు ఆశీర్వదించినాడో, ఆమె ఇంటి వారందరూ కూడా ఏమైనారంటే ఆ రొట్టెను తింటా ఉన్నారు, పోషింపబడతా ఉన్నారు. ఎంత ఆశీర్వాదం అంటే, అందుకే అపోస్తలుడైన పౌలు మంచి మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. గొప్ప మాట. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆమె ఆ దైవజనుని మాట ఎడల విశ్వాసం ఉంచింది. అంతేకాదు, ఆయన యేసు క్రీస్తు ప్రభు భక్తుడని, ప్రవక్తని గ్రహించగలిగింది. జీవము గల దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి సేవించే యొక్క భక్తుడని ఆమె గ్రహించగలిగింది. ఆమె ఎప్పుడైతే అప్పం తీసుకొని వచ్చిందో, ఆయన మాట మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో, ఆ కుటుంబం ఏమైందంటే పోషింపబడుతూ ఉంది. ఆమె ఇంటి వారందరూ కూడా ఏమవుతున్నారంటే పోషింపబడుతూ ఉన్నారు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ఆ ఇంటిని ఆశీర్వదించడము దేవుని యొక్క చిత్తం. ఎందుకు చెప్పండి, ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించడానికి కారణం ఏంటి? ఏలియా నేను యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆయన జీవంతో చెప్తున్నా, ఈ భూమి మీద వర్షం కానీ మంచు కానీ ఏం పడదు చెప్పేసినాడు. ఆయన గొప్పగా చెప్పేసినాడు, అయిపోయింది అంతే. ఎప్పుడైతే ఈయన నోటి మాట బయలువెళ్తూ వచ్చిందో, దేవుడు ఏం చేసినాడంటే ఆకాశం మూసేసినాడు. సరే, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నంత వరకు తింటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? లేని వాళ్ళు చనిపోతే ఎవరికి చెడ్డ పేరు? ఆ ప్రవక్త శాపం పెట్టినాడు,
ఆ ప్రవక్త వర్షం పడకుండా చేసినాడు. కాబట్టి ఆ పట్టణంలో పల్లెల్లో ఉన్న విధవరాలు, ధనము ధాన్యం సమృద్ధిగా లేని వాళ్ళు ఏమైపోయిన అనేకులు చనిపోతూ వచ్చినారు అనే అపకీర్తి రాకూడదు. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఆ విధవరాల ఇంట్లో మాత్రమే ఆ పూటకు ఉంది. ఇంకా నెక్స్ట్ వాళ్ళకు మరణమే. మరణము ఆ ఇంటిని ఏం చేస్తుందంటే వెంటాడుతా ఉంది. అయితే దేవుని ప్రణాళిక ప్రకారం దేవుడు ఆమెను సిద్ధపరిచి ఆమె ఇంటిని దర్శించి ఆ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోకుండా ఆ ఇంటిని ఏం చేస్తూ వచ్చాడంటే ఆశీర్వదించినవాడుగా ఉన్నాడు. ఆశీర్వదించినవాడు ఆ ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న వారందరినీ ఆశీర్వదించాడు. పోషిస్తూ వచ్చినాడు, పోషించినాడు దేవుడు. అయితే దీంట్లో మర్మం ఏంటంటే ఆ ఇంటిలో పోషణే కాదు, పునరుద్ధానము కూడా కలుగుతూ వచ్చింది. మరణం నుండి ఆ ఇల్లు ఏమైందంటే తప్పింపబడతా వచ్చింది. మరణం నుంచి తప్పించడం అంటే దాదాపుగా రక్షణ పొందడం. మరణం నుంచి తప్పించబడడం అంటే రక్షణ పొందడం. ఆ ఇంట్లో రక్షణ కలుగుతూ వచ్చింది. మరణము ఆమె కుమారుని ఏం చేస్తూ వచ్చిందంటే కబళిస్తూ వచ్చింది. దైవజనుని దగ్గరికి ఎప్పుడైతే ఆమె వచ్చిందో, ఎప్పుడైతే దైవజనునితో మాట అనిందో, ఎందుకు మా ఇంటికి వచ్చినావు, ఎందుకు మా పాపమును గుర్తు చేస్తూ వచ్చినావు, ఆ పాపము ద్వారా మరణం ఎందుకు మాకు సంభవిస్తూ వచ్చిందని ఎప్పుడైతే అనిందో, ఆ దైవజనుని ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ ఇంట్లో మరణమును జయించే శక్తిని ప్రభు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరణమును జయించే శక్తిని ఆ ఇంటిలో ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినాడు, పోషించినాడు, ఆశీర్వదించినాడు. తర్వాత మరణము నుండి ఆ ఇంటిని ఏం చేస్తూ వచ్చినాడంటే కాపాడుతూ వచ్చినాడు. ఆ ఇంటికి మరణము అతి సమీపముగా ఉంది. అయ్యా, అంత పిండి ఉంది, అంత నూనె ఉంది, అది తిని మేము చనిపోవాలా అని తీర్మానం చేసుకుంది. అటువంటి మరణం నుండి దేవుని ఆశీర్వాదం ఏం చేస్తూ వచ్చిందంటే తప్పించే విధంగా ప్రభు ప్రణాళికను సిద్ధపరిచిపెట్టినాడు. చూడండి, నా జీవితంలో మనం అనుకోవచ్చు, ఇది ఇంతే లాస్ట్, నా జీవితం ఇంతే, ఇంకా నాకు ఎక్కడ మార్గం లేదు, నేను నా జీవితంలో ఇంకేం సంపాదించుకోలేను, నా జీవితంలో నేను కోరుకున్న జీవితాన్ని నేను అనుభవించలేను, నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితంలో నేను అభివృద్ధి కాలేను, అప్పుల బాధలు, కుటుంబ బాధలు, సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నన్ను చుట్టుముట్టి ఉన్నాయి. నా పరిస్థితి నేను బ్రతికున్నాను అంతేగాని చచ్చిన వానితో సమానంగా ఉన్నానని, నాలో చలనం లేదని, నాలో ఇంకా జీవం రాదని, నాలో అభివృద్ధి లేదని అనుకుంటున్న సమస్తమైన ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీ గురించి ఆలోచించేవాడుగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఏలియాని పోషించడానికి యేసుక్రీస్తు ప్రభు విధవరాలను సిద్ధపరిచినాడని. కాదు, విధవరాలను మరణం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఏలియాని సిద్ధపరిచినాడు. దేవుని ప్రణాళిక అట్లుంటుంది, దేవుని చిత్తం అట్లుంటుంది. ఆ ఇంటిని మరణం నుంచి
ఏం చేసినాడంటే జీవములోనికి పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి ఏలియాను వాడుకున్నాడు దేవుడు. ఆ ఇంటిలో మరణం జరగకుండా ప్రభు ఆపగలుగుతా వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా, ఉదయకాల సమయంలో కృంగిపోయి ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఇంతే నా జీవితం అనుకుంటున్నావా? ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు పాదాల దగ్గరికి వస్తాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తమును సాధ్యపరచగల దేవుడు. ఆయన ఇంతే మనం అనుకున్న మన కొరకు ప్రణాళికను సిద్ధపరిచి ఆ ప్రణాళిక ప్రకారంగా మనల్ని రక్షించే దేవుడు. దేవుని చిత్తం అనేది మనిషి జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్. అయితే దేవుని చిత్తము మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరగదనుకుంటే జరిగింది, ఇది దేవుని చిత్తం అనుకుంటాం. కాదు, మనకి ఇలా జరగాలని దేవుడు ఎప్పటి నుంచో ప్రణాళిక ప్రకారంగా తీసుకొని వచ్చి ఈ దినం ఇది సంభవించాలి అని ముందుగానే సిద్ధపరిచినాడంట. నేను నీ కొరకు సారేపత్తులో విధవరాలను సిద్ధపరిచినాడికి ముందుగానే సిద్ధపరుస్తాడు ప్రతి విషయం. మనకు తెలియదు, మనం అనుమానం ఎక్కువ. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నిన్ను నన్ను మరణం నుంచి విడిపించి రక్షణ ఆనందములు, రక్షణ ఆశీర్వాదములు నీ కుటుంబాన్ని, మన కుటుంబాలన్నిటినీ కూడా ప్రభు రక్షణ ఆనందములోను, రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ విషయంలో పోషించేవాడుగా, పోషకుడుగా మనకు సహాయపడునుగాక. ప్రేమించ తండ్రి, పరలోకమందున్న దేవ, నీ చిత్తానుసారముగా మీరు మా ఎడల కలిగి ఉన్న ప్రణాళికను ప్రభా నెరవేర్చుట కొరకై మీరు అనేకమైన ఉపద్రవములు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటములు దాన్ని మీరు తీసుకొని వచ్చి మీరు మహిమ పొందినట్టుగా, మేము ఆశీర్వదింపబడినట్లుగా మా జీవితములను ప్రభా తండ్రి మీరు సిద్ధపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ చిత్తానికి లోబడిన వారమే, నీ యందు సంతోషించే వారమిగా, నీ యందు జీవించే వారమిగా, నీ మాట యందు ఆశీర్వదింపబడే వారమిగా మా కుటుంబాలన్నిటినీ మీరు సిద్ధపరచమని, ఉదయకాల సమయంలో ఆదరణ అనుగ్రహించమని, ఆశీర్వాదం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.